మన హైదరాబాద్ గొప్పతనం ఏందంటే సిటీ నడిమిట్లకెళ్ళి నదివారుడు దునియాల శానా తక్కువ పట్టణాలకే గీ భాగ్యం ఉన్నది. మరి పబ్లిక్ అంతా మంచిగా పడవలేసుకొని తిరుగుతారు. ఒడ్డుపొంట పెద్ద పెద్ద పార్కులు, మంచి మంచి హోటళ్లు, తీరొక్క దందాలు చూస్తంటే ఆడికెళ్ళి కదలబుద్ధి కాదబ్బా. కానీ మనకన్నేమో కంపు వాసన కొడతదాయే. ఇండ్ల మురికి నీళ్లు మొత్తం అండ్లకే ఇడిస్తుంది. మరి ఇక పెద్దాన కొట్టనంటే నది చుట్టుముట్టోళ్లకు సుక్కలే. మరి ఇట్లా ఎన్ని రోజులు హాగు గందుకే మూసిని ముద్దుగా చేసే కార్యం షురు చేసింది సర్కార్. ఆర్బి ఇంటి గుర్తు పడ్డదంటే ఆ ఇల్లు గులగొడుతున్నట్టు లెక్క. ఆర్ అంటే రివరు, బి అంటే బెడ్. రివర్ బెడ్ అంటే నది గర్భము. మూసీ నది ఒడ్డుకు గిదే సర్వే నడిచింది ఇవాళంతా. పోలీస్ బందోబస్తు నడుమ ఆఫీసర్లు ఇల్లు తిరిగి వివరాలు రాసుకున్నారు. ఇది మీదేనా కిరాయి కుట్టున్నారా, ఆధార్ కార్డు చూపియండి అని. హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి 3 జిల్లాలలో 20 టీములు ఇదే పనులు ఉన్నాయి. ఎందుకంటే ఈడ ఖాళీ చేసిన వాళ్ళకి ఇంకో కాడ డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నది గవర్నమెంట్. 2 BHK అనేది ఇప్పుడు దాదాపు ఒక 30 to 35 lakhs వర్త్ హౌస్ ఒక్కొక్కటి. అదే అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే విధంగా ప్లాన్ చేసినాము. దాదాపు 80 to 90%. సో అక్కడ పెద్ద డిస్ప్లేస్మెంట్ లేదు, ప్లస్ లోకల్ నాన్ లోకల్ అనే క్వశ్చన్ లేదు. కాబట్టి ఆల్రెడీ 15,000 డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేసినట్టు ఆర్డర్ కూడా వచ్చింది సచివాలయంకి వెళ్ళి. ఇవన్నీ కూడా నదిలో కట్టిన ఇండ్లే. కొందరు పక్కా ఇండ్లు కట్టుకుంటే కొందరు రేకులు వేసుకొని ఉంటున్నారు. గట్లనే మూసికి వరదలు వచ్చారంటే ఇండ్లు మొత్తం మునుగుతున్నాయి. ఎన్నో మాటలు మస్తు తిప్పలయ్యింది. సర్కారే బండ్లు పెట్టి ఈడికెళ్ళి తీసుకుపోయి మంచిగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తుంది అన్నట్టు. అయితే చైతన్యపురి ఏరియాలో పబ్లిక్ మలరబడ్డారు ఈడికెళ్ళి మేము ఖాళీ చేయమని. పోలీసులతోటి కిసర బసర అయ్యింది జరసేపు. ఎవరని లాస్ కానియేమో అందరికి సర్కార్ ఆసరైతుందని ఆఫీసర్లు భరోసా ఇచ్చిండ్రు. మూడు జిల్లాలలో కలిపి మూసీ నదిలో 2,166 ఇండ్లు కట్టినట్టు తేలింది. హైదరాబాద్ లో 1,595, రంగారెడ్డిలో 332, మల్కాజ్గిరిలో 239. ఇవన్నీ కూడా ఖాళీ చేపించి గులగొడతారట. ఎవరికి తిప్పల కావద్దని దగ్గర పట్ల ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని డిసైడ్ చేసిరు అన్నట్టు.